గోటి చుట్టూ రోకటి పోటు అంటారు. ఏదన్నా అనుకోండి, నిజంగా దెబ్బ మీద దెబ్బలానే ఉంది. ఒక దెబ్బ మీద ఎదురు దెబ్బకి ఇంకొక దెబ్బ తగిలితే ఎలా ఉంటుంది అన్నది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి, అవినాష్ రెడ్డి అండ్ వాళ్ళందరి పరిస్థితి నిజంగా కుడితిలో పడ్డ ఎలకలానే ఉంది దాదాపుగా. ఎందుకంటే తన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తిరిగి పూర్తి స్థాయిలో నిన్న జరిగినటువంటి పరిణామాలతో మరొక్కసారి సుప్రీం ధర్మాసనం రియాక్ట్ అయింది. అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఒక పక్కన ఎలక్షన్స్లో దారుణమైన ఓటమి, 11 సీట్లకే పరిమితం అవ్వడం అదొక దెబ్బ. ఇంకొక పక్కన ప్రభుత్వం కోల్పోయి, అధికారం కోల్పోయి, అయినా కూడా పట్టువదలని విక్రమార్కురాల్లాగా వైఎస్ సునీత అసలు పూర్తి స్థాయిలో దోషుల్ని శిక్షించండి, ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ కూడా కఠినంగా శిక్ష పడాలి అంటూ కూడా ఓపెన్గా వీళ్ళందరికీ శిక్ష పడాలి, అవినాష్ రెడ్డికి శిక్ష పడాలి, వీళ్ళందరికీ సహకరిస్తున్న వాళ్ళందరూ కూడా కలుగుల్లోంచి బయటకు రావాలి అంటూ చెప్తున్నటువంటి అంశాలు గోరు చుట్టూ రోకటి పోటులా దెబ్బ మీద దెబ్బలాగా మారింది జగన్ అండ్ కో అవినాష్ రెడ్డి పరిస్థితి. నిన్న జరిగినటువంటి పరిణామాలని ఒక్కసారి మనం చూసుకుందాం. ప్రధానంగా వివరాల్లోకి వెళితే నిన్న ఆసక్తికర 2 పరిణామాలు జరిగాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో, 2 సుప్రీం ధర్మాసనానికి సంబంధించి వైఎస్ వివేక హత్య కేసు హీరింగ్కి వచ్చినప్పుడు జరిగినటువంటి వాదనల విషయంలో. ప్రధానంగా మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి, అలాగే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఆయన కొడుకు చైతన్య రెడ్డికి సంబంధించి ఏదైతే వాళ్ళంతా కూడా బెయిల్ మీద బయట ఉన్నారో వాళ్ళందరి బెయిల్స్ రద్దు చేయాలి అంటూ గత నెల 14వ తేదీన వైఎస్ సునీత గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అది నిన్న హీరింగ్కి వచ్చింది. సునీత గారి తరపున వాద్రా గారు వాదనలు వినిపించారు. సో చాలా అంశాలు సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా వారు చెప్తుంది ఏమిటంటే, ఎవరైతే అప్రూవర్గా దస్తగిరి ఈ కేసుకి సంబంధించి అన్ని విషయాలు చెప్పి మారారో, సాక్షులను కూడా ప్రభావితం చేసే స్థాయికి ఈ బెయిల్పై ఉన్నటువంటి నిందితులు వ్యక్తులు ఉన్నారు. ప్రధానంగా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు ఎవరైతే డాక్టర్గా, ఒక ప్రైవేట్ డాక్టర్గా ఉన్నారో చైతన్య రెడ్డి, ఆయన ఏకంగా జైలుకే వెళ్ళి దస్తగిరిని ప్రభావితం చేసే అంశాలు, సాక్షుల్ని ఏ స్థాయిలో బెదిరించే అంశాలు అన్నీ కూడా వాద్రా గారు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఇదంతా కేవలం అవినాష్ రెడ్డి బయట ఉండడం వల్లే జరుగుతోంది కాబట్టి తక్షణం వీళ్ళందరికీ సంబంధించిన బెయిల్స్ రద్దు చేయాలి అని వాదనలు వినిపించారు. సో లూద్రా గారి వాదనలతో ఏకీభవించినటువంటి సుప్రీంకోర్టు ఇమీడియట్గా ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదులుగా చేరుస్తూ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. సో దీనికి సంబంధించి తదుపరి విచారణ వాయిదా పడింది మార్చికి. ఇదే కాకుండా ఎవరైతే వైఎస్ వివేకాకి సంబంధించిన పిఏ కృష్ణారెడ్డి గారు ఉన్నారో ఆయన కూడా నరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలాగే సునీతపై కూడా కొన్ని ప్రైవేట్ కేసులు, దర్యాప్తుకి సంబంధించిన సిబిఐ అధికారి రామ్ సింగ్ వీళ్ళందరిపై కూడా కేసులు వేశారు. అయితే ఈ కేసు విషయంలో కూడా వాద్రా గారు వాదనలు వినిపించారు. సో ఈ దర్యాప్తును ఆలస్యం చేయడానికి ఒక పని కట్టుకొని చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో కూడా దీన్ని క్వాష్ చేయాలి, కన్సిడర్ చేయొద్దు. ఎందుకంటే ఇది కావాలని దర్యాప్తు లేదా విచారణ వేగవంతం కాకుండా ఇంకొక డైరెక్షన్లో చేస్తున్నారు కాబట్టి దీన్ని క్వాష్ చేయండి అంటే ఈ కేసుకి సంబంధించిన ఏదైతే ఫిర్యాదు ఉందో దాని విచారణ ఫిబ్రవరి 24 వరకు వాయిదా వేశారు. ఇదొక పరిణామం. అయితే నిన్న వైఎస్ సునీత గారు ఏపీ అసెంబ్లీలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కలవడం, అసలు యాక్చువల్గా సీఎం గారు చంద్రబాబు గారిని కలవడానికి వెళ్ళారు కానీ కుదరలేదు. అయితే హోమ్ మినిస్టర్ అనిత గారిని కలిసి ఈ కేసుకి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా తనకు తక్షణం న్యాయం చేయాలి, దోషులందరూ బయట ఉన్నారు, నిందితులు బయట ఉన్నారు కాబట్టి కొంత న్యాయం చేయండి అని కోరడం జరిగింది. దీంతో పాటు తన భర్తపై అలాగే సిబిఐ అధికారి రామ్ సింగ్పై పెట్టిన కేసుల విషయంలో విచారణ పురోగతి ఎంతవరకు వచ్చిందని పోలీసు అధికారులను కలవడం జరిగింది. దీనికి తక్షణం స్పందించి న్యాయం చేస్తామని చెప్పి అనిత గారు కూడా అన్నారు. ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ ఒక్క కీలక అంశం ఏంటంటే సుప్రీంకోర్టు అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. పాయింట్ నెంబర్ 1. రెండు టర్మ్స్ అంటే ప్రభుత్వాలు మారాయి. ఒక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అంతకుముందు ఎలక్షన్స్ టైంలో ఇది జరిగింది, ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారిపోయింది. 2 ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా ఈ కేసు విషయంలో ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది అన్నది ఒక సామాన్యుడికి ఒక తొలి చేస్తున్న ప్రశ్న. ఎందుకు ఇంత ఆలస్యం అవుతోంది? అన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. నిందితులు వీళ్ళు, ఆధారాలు ఇవి, సిబిఐ విచారణలో ఛార్జ్షీట్లు దాఖలయ్యాయి, అవినాష్ రెడ్డి ఒకసారి అరెస్ట్ అయ్యి బెయిల్పై బయట ఉన్నాడు, ఎక్కడ లోపం జరుగుతోంది అన్ని క్లియర్ కట్గా ఉన్నా కూడా
మరి ఇది వ్యవస్థల లోపమా లేకపోతే ఎక్కడ జాప్యం అవుతోంది? ఒక కేసు పిటిషన్ వేస్తే అది హీరింగ్కి రావడానికి ఇంకో కేసు మళ్ళీ 4-5 నెలలు పడుతోంది. నిన్నే చూసాం 2 కేసులకి సంబంధించిన వేసినటువంటి విచారణలో ఒకటి ఫిబ్రవరికి వాయిదా పడితే ఇంకొకటి మార్చికి వాయిదా పడింది. అంటే ఒక కేసు హీరింగ్ వచ్చేసరికి ఇంకో కేసు మళ్ళీ వాయిదా పడుతూ ఉండడం కూడా కొంత జాప్యానికి కారణమవుతున్న నేపథ్యంలో మరి సునీత గారు కోరుకున్నటువంటి న్యాయం తక్షణం లభిస్తుందా? ఎందుకు ఈ స్థాయిలో జాప్యం జరుగుతోంది? అదృశ్య శక్తులు ఎవరన్నా వెనకాల నుంచి ఏమన్నా చేస్తున్నారా? ఎందుకు ఇటువంటి ఆలస్యం అవుతోంది? ఇక తప్పించుకోవడాలు లేవని చెప్పి స్పష్టంగా కనిపిస్తున్నా కూడా ఈ అంశాన్ని ఎలా చూడాలి? ఎందుకంటే ఇంత హై ప్రొఫైల్ కేసు, ఇంత విఐపి హత్య కేసు 2 ప్రభుత్వాలు మారడానికి కారణమైంది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం గారు, ఆయన బంధువులు, అవినాష్ రెడ్డి వీళ్ళందరి పరువు పూర్తి స్థాయిలో పోగొట్టినటువంటి కేసు. ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఏమిటి అనేది స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో అయినప్పటికీ కూడా సుప్రీం విచారణకు వెళ్తున్నప్పటికీ కూడా వాయిదాల పర్వంతోనే కొనసాగుతున్న నేపథ్యంలో ఇది ఎప్పుడుకు తేలుతుంది? దోషులు బయటకు